సిరిసిరి మువ్వలు చినికినట్టు చిటపట చినుకులు వడ్డట్టు మనల్ల ఈపుల మీద దెబ్బలు పడ్డాయి. చింతపండు ఈపంత చింతపండు అయిందనుకోర్రి. లోకంలో కొందరికి మందు లోపలికి పోతే ఎక్కలేని పోటుగా లెక్క ఫీల్ అవుతారు కదా. ఇక ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏదో పెద్ద తోపు లెక్క తిక్క చేష్టలు చేస్తారు. అట్లనే ఒక క్రేజీ మోనగాడు తాగి తందనలు ఆడదాం అనుకున్నాడు కానీ అక్కడ ఉన్నోళ్ళు మామూలు కాదు. తమ్ముడు నీ తిక్కకు మా దగ్గర గట్టి మందుంది అని వానికి ఓ రేంజ్లో ట్రీట్మెంట్ ఇచ్చిర్రులా. అసలు ఆయనకి ఏమైందో ఆయన తిక్కను జనాలు ఎట్లా కుదిరిచ్చిర్రో తెలుసుకోవాలి కదా మరి. కదేందయ్యా అంటే ఇది మన కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోన్న అరికేర తాండ. గీడైంది గీ ముచ్చట. ఆడ రాజశేఖర్ అనే తురుంకానాని ఫీల్ అయ్యేటోడున్నాడు. ఆగో గా చెట్టు కట్టేసింది గైనేనే. ఆనికి ఒక చిన్న అలవాటు ఉన్నది. ఏందంటే పొద్దు ఒడిసిన కాడికేంచి సంజೆ దాకా మందు తాగుడు, తాండాల తిరుగుడు. మందు తాగేంత వరకేమో బాగానే ఉంటాడు కానీ ఫుల్లుగా లోడ్ అయినాక మాత్రం ఆయనకి లోకమంతా తలకిందులైనట్టు కనిపించి తిక్క పనులు చేసుడు చాలు చేస్తాడు. మొన్న కూడా మన రాజశేఖర్ గాడు ఫుల్లుగా తాగి తాండలకు వచ్చిండట. అక్కడ ఒక వివాహిత కనిపించే వరకు ఏడలేని ఏషాలు వేసుకుంటా ఇట్టమున్నట్టు చేసిండు. నేను పెద్ద తోపునని వాడు బిల్లపిస్తుంటే తాండాలు ఉన్నోళ్లకు ఒక్కసారిగా మండుకొచ్చింది. ఇగేమున్నది, అందరు కలిసి వాని చుట్టుముట్టి వాడు పారిపోదాం అనుకునే లోపే గట్టిగా పట్టుకొని చెట్టుకు కట్టేసిండ్రు. గా తాండా జనాలు వానికి మామూలు ట్రీట్మెంట్ ఇయ్యలేదుల్లా. దొరికిందే ఛాన్స్ అని ఈ పంత సాఫ్ చేసి ఊరి నడుబొడ్డునున్న ఒక పెద్ద చెట్టు గట్టిగా కట్టేసిండ్రు. నువ్వు తాగిన మందు దిగేదాకా గిట్లనే ఉండని బుద్ధి చెప్పిండ్రు. అటెన్క మెల్లగా పోలీస్ అన్నలకు ఫోన్ కొట్టి లగేజీని అప్పగించిండ్రు. మరి ఈ రాజశేఖర్ గానికి జనాలేసిన రివర్స్ యాక్షన్ గమ్మతుందిలే. గందికే ఇంకో మనిషి తన నచ్చినట్టు ఉండాలంటే జర అటెన్క అయ్యే పరిణామాల గురించి సుతా ఆలోచన చేయాలి కదా, లేకపోతే గిట్లనే ఉంటది మరి కథ.